పోలీసుల ప్రతిష్టను ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా జగన్ మాట్లాడుతున్నారని టీడీపీ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులపై జగన్ అనుచిత వ్యాఖ్యలు దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. జగన్ వెంటనే పోలీసు వ్యవస్థకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే వాళ్ళు ప్రమోషన్స్ ఇచ్చారు. అదేవిధంగా మాచర్లో మా నాయకులు వెళ్తే అక్కడ దాడి చేసిన వ్యక్తికి మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు. అప్పుడు గుర్తులేదా జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఈ కష్టాలు, ఈ బాధలు? ప్రజలు మేము అడగని ఎన్ని ఇబ్బందులు పడ్డారు. రేపల్లలో ముక్కు పచ్చలారని ఒక పసికందని అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి అడిగినందుకు పెట్రోల్ పోసి తగలబెట్టారు. అప్పుడు గుర్తురాలేదు మీకు? ఈ రోజు వచ్చి పోలీసులని అంటే వాళ్ళ ప్రతిష్టని, వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. బట్టలు తీస్తారంటున్నారు. ఏంటి భాష? నిన్న ఒక మాజీ మంత్రి మాట్లాడతాడు, వాళ్ళంతా కలుసుకుంటే ఇళ్లలోంచి ఎవరు రారంట రేపు వాళ్ళు కలిస్తే. గుంటూరు జిల్లా ఆ పక్కంతా కూడా ఇళ్లలోంచి బయటకు రారు, గుంటూరు జిల్లా అవతలంతా కూడా తలకాయలు ఉండాలని చెప్పి ఒక మాజీ మంత్రి మాట్లాడుతూ ఉన్నారంటే, ఒక ముఖ్యమంత్రి వచ్చేమో పోలీసుల్ని అందరినీ మాట్లాడుతూ ఉన్నారంటే తప్పకుండా వీళ్ళ మీద క్రిమినల్ కేసులు కట్టాలి, వీరి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇవాళ ఈ పనికి మాలిన కామెంట్లు, పనికి మాలిన డ్రామాలు, ఈ డ్రామాలు చేసే అధికారం కోల్పోయాడని ఈ పులివెందుల ఎమ్మెల్యేకి అర్థం కావట్లా. మీకు ఎన్నిసార్లు నువ్వు డ్రామాలు చేస్తావు? ఫస్ట్ కోడికత్తి డ్రామా వేసాడు. నారావారి రక్త చరిత్రని సొంత బాబాయిని మర్డర్ కేసులో వాళ్ళుండి ఇంకో డ్రామా వేశారు. పాపం ప్రజలు ఆ టైంలో నిజమేమో అనుకుని పాపం మోసపోయారు. తర్వాత ప్రజలకు అర్థమైంది. మళ్ళీ కొత్తగా మొన్న ఎలక్షన్ ముందు గొలకరాయి డ్రామా వేసావు, ఇప్పుడు హెలికాప్టర్ డ్రామా వేసావు. హెలికాప్టర్ కూడా పెద్ద డ్రామా, హెలికాప్టర్ కూడా టేక్ ఆఫ్ కూడా అయిపోయింది. అర్థం బయలుదే టేక్ ఆఫ్ అయితే కూడా తెలియదు. దాని విషయంలో పోలీసులకి గొడవలు పెడతాను. సిగ్గుందా నీకు? ఆ పోలీసుల్లో లేడీ పోలీసులు కూడా ఉంటారని తెలుసుకోవాలి కదా మనం మాట్లాడే ముందు. ఈ మాటలు అసలు ఆడవారిని నువ్వు ఇచ్చే గౌరవం ఇదేనా? అందుకే నిన్ను పులివెందుల ఎమ్మెల్యేని చేశారు. నువ్వు ఇటువంటి డ్రామాలు ఇంకా చేసి ఇటువంటి మాటలు ఇంకా అంటే ఆ పులివెందుల ఎమ్మెల్యే నుంచి పులివెందుల సర్పంచ్ కూడా అవలేవు అని తెలియజేసుకుంటున్నాను. పోలీసులు వారి యూనిఫామ్ని ఒకరి దయతోటి వేసుకోలేదండి. పోలీసు ఎవరైతే ఐపీఎస్ అవుతారో వారు చాలా కష్టతరమైనటువంటి పరీక్షలు రాసి వాటిని ఆ పరీక్షల్లో ఉత్తీర్ణులై వారు పోలీస్ సేవలోకి రావడం జరుగుతుంది. సాధారణంగా మనం ఏమంటాం, పోలీసుని నాలుగో సింహం అంటాం. ఇప్పుడు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని కాపాడటానికి వారి ప్రాణాన్ని సైతం వారు పణంగా పెడుతూ ఉంటారు. అటువంటి పోలీస్ వ్యవస్థని కించపరుస్తూ అవమానపరుస్తూ ఆయన మాట్లాడడం అనేది, అందులోనూ అక్కడ అన్నమయ్య జిల్లాలో అక్కడ ఉన్నటువంటి ఎస్పీ ఎవరండి? మహిళ. కనీసం ఆ ఆలోచన కూడా లేకుండా బట్టలు ఊడదీసి కొడతాము అని చెప్పటం ఇది ఎవరు కూడా సహించరు. ఇవాళ 5,000 మంది మహిళలు పోలీస్ వ్యవస్థలో ఉన్నారండి. ఇది కేవలం మహిళల్ని కాదు, అసలు పోలీస్ వ్యవస్థనే కించపరిచారు. కనుక ఆయన ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ క్షమాపణ చెప్పాలి.